దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదం అండి. ఎవరైనా సరే దేవుని మాట వినాలి. వింటే ఆ మాట మన జీవితాలకు దీవెనకరంగా మారుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ అబ్రహాము రెండోది ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే దేవుని స్తోత్రం, ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. ఎంతమంది అయితే దేవుని మాటకు లోబడతారో వారు ఆశీర్వదించబడతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, కళ ద్వారా మాట్లాడవచ్చు, ఆయన దర్శనం ద్వారా మాట్లాడవచ్చు, సేవకుని ద్వారా మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడాలి, విధేయత చూపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్.